పూర్తిగా పిన్నెల్లి గ్రామంలోకి మహేష్ రెడ్డితో పాటు మహేష్ రెడ్డి ఎవరైతే సాల్మన్ చనిపోయారో తెలుగుదేశం గోండాల హత్య చేశారో ఆ డెడ్ బాడీని తీసుకుని పిన్నెల్లి వస్తూ ఉన్నారు. మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. పిన్నెల్లి గ్రామ మొదట్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి కుటుంబ సభ్యులను కూడా వెళ్ళనివ్వట్లేని పరిస్థితి. చుట్టుపక్కల నుంచి బంధువులు వచ్చారు. బంధువులు వస్తే వాళ్ళని కూడా పిన్నెల్లి గ్రామంలోకి వెళ్ళనివ్వకుండా పూర్తిగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఖచ్చితంగా ఏమా అంట పోయినాడు ఎటు పోయాడు మట్టి కూడా వేసుకొనిరా మేము వారం నుంచి హాస్పిటల్లోనే ఉన్నాము. మేమేం తిండి నీళ్ళు లేకుండా ఉన్నాం. కనీసం మట్టి కూడా వేసుకోవడానికి లేదా? ఇదేం దరిద్రం సార్. అసలు పోలీసులు ఏమంటున్నారు? వెళ్ళనివ్వరంట. ఏమన్నోళ్ళు అయితే మమ్మల్ని వెళ్ళనివ్వాలి కదా. 4 కార్లు పోయి ఏం చేస్తారు? శవాన్ని తీసుకెళ్లి 4 కార్లు ఏం చేస్తారు? ఏం జరిగింది ఏంది? మా మాయ చూడటానికి వచ్చాడు. ఆ ఊరు నుంచి ఎలక్షన్ అయిపోయాక వెళ్ళిపోయి చూడటానికి వచ్చాడు. చూడటానికి వచ్చిన వాడిని మెదలకుండా కూర్చొని కొట్టాల్సిన అవసరం ఏంటి సార్? ఇదేనా చేసేది? అసలు పేదలకు ఇదేనా న్యాయం? అసలు ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారు? శవాన్ని ఏం చేస్తారు? సరే మీరు తీసుకొని ఏదో చేయండి, మీకు నచ్చింది చేయండి. ఏం చేయాలని మీరు శవాన్ని ఏం చేయాలని ఆపుతున్నారు? పార్టీల గురించి మా ప్రాణాలు తీసి మేము శవాన్ని దానం చేసుకోవడానికి కూడా దిక్కులు ఎక్కడ పోతుంది? పోలీసులు వెళ్ళట్లేదా? మేము వెళ్ళాలా మా ఊరు మేము వెళ్ళాలి సార్. మా శవాన్ని మేము దానం చేసుకోవాలా? మాకు అదే కావాలి. మాకు తగాదులు బాగా మాకు అవసరం లేదు. మాకు ఇదేనా ప్రభుత్వం చేసే న్యాయం? మా ఆయన అసలు ఊర్లోకే రానియట్లేదండి. మా ఇల్లులు బాగా కొట్టారు. మమ్మల్ని ఊర్లోకి రానియట్లేదు. ఈ పెద్దలు దేనికి అసలుకి పార్టీ ఓటేసి గెలిపించాము మేము. దేనికి మమ్మల్ని ఏనికి ఉపయోగం లేకుండా చేస్తున్నారు. అసలు 18 ఏళ్ళ నుంచి అండి. ఊళ్ళోకి వస్తే కొడుతున్నారు. మా ఆయన కూడా అసలు ఊర్లోకి రానియట్లేదు. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే కొడతారని మాకు భయం. ఎవరిని చూడనియట్లేదండి. ఏ బళ్ళు బానియట్లేదు. అసలు మనిషిని కూడా చూడనియట్లేదు. ఏ బండి రానివ్వట్లేదు. కారుని బానియట్లేదు. మరి ఎమ్మెల్యే గారు కష్టపడి మరి ఒక 10 బళ్ళన్నా పంపిస్తుండే అంటే ఆ 10 బళ్ళు కూడా బానియట్లేదు. బైకులను ఎలవ్ చేయట్లేదు. మనుషులను వాళ్ళ బంధువులు కూడా ఎలవ్ చేయట్లేదు. చాలా తీవ్రంగా చేస్తున్నారు ఊళ్ళో. అసలు వెళ్ళనివ్వట్లేదు. మామూలు బంధువులను కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ఏమ్మా మా బాబాయ్ అండి. మీ బాబాయ్ అవుతారా? వెళ్ళనివ్వమంటున్నారండి. వెళ్ళనివ్వమంటున్నారు. మేము వెళ్ళాల్సిందండి. మాకు ఇంత చేశారు. కనీసం మేము లోపలికి అక్కడికన్నా తీసుకెళ్లి మేము దానం చేసుకోవాలి కదండి. ఒకదొక్కటి చేయండి. కనీసం దహన సంస్కారాలు కూడా మేము ఒప్పుకోట్లా. పానీవని అంటున్నారు. పానీననే ఇక్కడ ఉంచుతున్నారు. ఇక్కడే కూర్చొని చాలా మంది మీ బంధువులందరూ ఆపేశారంట. ఉదయం నుంచి ఇబ్బంది పడతానే ఉన్నారు. వస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఆధార్ కార్డులు పిన్నెల్లో ఉంటాయా? ఎక్కడ మమ్మల్ని ఆడపిల్లమండి. మాది ఆ ఊరు నుంచి మాకు వేరే ఊరు మాసారం ఇచ్చారు. మాసారంలో ఉంటాయా? అక్కడ ఉంటాయా? మరి అది చెప్తున్నారు సార్. వెళ్ళనివ్వరంట. మా దాచేపల్లి మీ శమకోసం మట్టి అట్టుకుని వెళ్తుంటే మీ ఆధార్ కార్డు అయ్యి నీ ఫోన్ నెంబర్లు ఇయ్యి. అసలు ఫోన్ నెంబర్ మా కాడ ఉంది. ఆధార్ కార్డు ఉండదా? ఉండమ్మా. ఆధార్ కార్డు మా కాడ ఉండదా? మేము మట్టికి వెళ్తున్నాం. ఈ దౌర్జన్యం ఏంది అంటే చచ్చిపోయిన మనిషికి మట్టి వేయడానికి మాకు రూల్ వచ్చింది లేదా? ఏంది దౌర్జన్యం ఏంది? పోలీసులు దౌర్జన్యం ఏంది? మీ మట్టి పోతాం, ఏమి గొడవ చేయము. మట్టేసి వెళ్ళిపోతాం. మా ఇళ్ళకి వెళ్ళిపోతాం. చచ్చిపోయి రాడు కదా, మళ్ళీ రాడు కదా. ఏందండి ఏకాంతం? మీదేవురు? మాది మార్చవారు. మా మేనమామ అండి. మేనమామ అవుతాడండి. మేము మరి దాన సంస్కారం కొత్త మమ్మల్ని రానియట్లేదండి. అదండి ఇంకా ఆపేశారు కండి. ఆపేశారుగా. ఆపి రావద్దు అంటున్నారండి. మరి చుట్టాలు ఎవరు రారండి? ఎక్కడన్నా ఉందా చుట్టాలు పోకుండా? చుట్టాలు లేకుండా చేయాలని చూస్తే మరి ఎట్టండి? ఆపేశారు కండి. ఏమంటున్నారు? వద్దంటున్నారు. ఊళ్ళోకి పోలీస్ కర్ఫ్యూ పెట్టారు. అటుపోతే అట్రానిట్లు, ఇటుపోతే ఇట్రానిట్లు చుట్టూ తిప్పుతున్నారండి. మరి గుంటూరు అండి. మమ్మల్ని రానట్లు మేము చుట్టాలమే. మరి మేము ఎడిపోవాలి సార్. ఇదిగో బ్యాగులు తీసుకొని వస్తున్నాం. మరి మేము మా బాబాయ్ మేము గుంటూరు నుంచి వస్తున్నాం. మమ్మల్ని అయితే రానట్లేదు. చివరి చూపు కూడా చూడలేదు వాళ్ళు. పోనీమంటున్నారు. పోనీమంటే మరి మేము ఎన్నికలా వెళ్ళాలి? చాలా దారుణమైన పరిస్థితి. పూర్తిగా బంధువులు అయితే ఒకటే చెప్తున్నారు, మేము చివరి చూపు చూడడానికి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాము. కానీ పోలీసులు మాత్రం మమ్మల్ని
వెళ్ళనివ్వటం లేదని కూడా చెప్తున్నారు. కాదన్నా పేర్లు ఎందుకు? మేము ఖచ్చితంగా వెళ్ళాలి. ఆయన లేడాడా ప్రభుత్వం కలిసి కానీ ఆయన లేడాడా ఆయన మొన్న ఆయన సాగుకే పోయిండు చంపినరు. ఎవరు సాల్మాన్ గారు లేరా? సాల్మాన్ గారు లేడాడా మరి చూడటానికి పోయిండు భార్య బిడ్డల్ని సావదెంగినరు. మరి శవాన్ని కూడా మేము చూడొద్దా? రానిస్తున్నారా? చంపింది కాక మళ్ళీ ఆయనే కొట్టాడని ఆయన మీద కేసులు పెట్టారు. శవం మీద కేసులు పెడతారండి? కోమలో ఉన్నోడు కొడతాడా? కోమలో ఉన్నోడు కొడతాడా? కోమలో ఉన్నోడు మీద కేసులు పెట్టారు. పిన్నెల్లో కొట్టారు. కొట్టినోడిని మేము హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాం. కోమలో ఉన్నోడి మీద కేసులు పెట్టారు. ఏ న్యాయం అండి? అమ్మ మీరు కూడా హాస్పిటల్లో ఉన్నారు కదా 3 రోజులు, ఎట్లా ఉన్నప్పుడు పరిస్థితి అయింది? కోమాలని అసలు కన్ను అయితే తెరలేదండి. మరి ఆయన కొట్టాడని కేసు పెట్టారు. అదంతా పుకార్లండి, పుకారే పుట్టించారు. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. పెట్టుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం కదండి, వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టుకుంటారు. పూర్తిగా చాలా దారుణమైన పరిస్థితి. బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా మేము అంతా బంధువులం, ఆ చివరి చూపు చూడడానికి వచ్చాము. పూర్తిగా చివరి చూపు కూడా చూడనివ్వని పరిస్థితి. పోలీసులు పూర్తిగా గ్రామంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున సాల్మన్ బంధువులు వస్తూ ఉన్నారు. సాల్మన్ బంధువులను కూడా ఆపేసిన పరిస్థితి. పూర్తిగా ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఆధార్ కార్డు మీకు ఎక్కడుంది? బయట ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఈ ఊరికి సంబంధం లేదు, మీరు చూడటానికి వీలు లేదని కూడా చెప్తున్నట్లు పోలీసులు చెప్తున్నారని